మాదాపూర్ సున్నం చెరువుకు సంబంధించి హైదరాబాదీతులు నిన్న భారీ ఎత్తున రోడ్డుపైకి వచ్చి బైఠాయించినటువంటి సిచ్యువేషన్ చూసినాము. ఏదైతే మళ్ళా మరొకసారి వచ్చి కూల్చివేస్తామన్నట్టు ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరి ఇక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారంటూ కూడా వాళ్ళ ఆవేదన చెందుతూ ఉన్నారు. ఇక్కడ సున్నం చెరువుకు సంబంధించి 15 ఎకరాలు ఉంటే 30 ఎకరాలు ఉందంటూ కూడా సర్వే చేస్తూ ఉన్నారు. మరోసారి కూల్చివేసే అవకాశం ఉంటుందని చెప్పి వాళ్ళు ఆవేదన చెందుతూ ఉన్నారు. గతంలో కూల్చేశారు, మళ్ళీ గుడిసెలు వేసుకున్నాము, మేము గతంలో కొనుక్కున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి, దీనికి కొంతమంది పట్టా కూడా ఉంది, ఇందులో మేము కొనుక్కొని కబ్జా మీద ఉన్నాము సో అని చెప్తా ఉన్నారు. సో వీళ్ళు డిమాండ్ చేసేది ఒకటే, మాకు వేరే చోట ఎక్కడైనా వెసులుబాటు కలిగించి వేరే ఎక్కడైనా ఇల్లు ఏదైనా ఇప్పిస్తే మేము అక్కడికి వెళ్ళిపోతాము, ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్తామంటా ఉన్నారు. కానీ హైడ్రా మాత్రం స్పందిస్తలేదంటా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఏం పేరు అన్న? సీను అన్న. మేము రాయి కొడతాం మడ్రిలో వచ్చి 15 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నాం. అయితే ఇంతకుముందు కొన్నాం, కాయిదాలు ఇవ్వలే గవర్నమెంట్. అప్పుడు ఎట్టిపోకట్ల గుడిసెలు వేసుకొని ఇక్కడనే పెళ్ళిళ్ళు అయినాయి. పిల్లలకు మా పిల్లలు మాలవుతాయిరన్న. గవర్నమెంట్ పోతా ఉండి ఇక కూల కొడతా ఉంది వస్తామంటే అనుకున్నాం. ఈ రేవంత్ రెడ్డి సర్కారు రాగానే హైడ్రాని పెట్టాడు కానీ మమ్మల్ని ఇక్కడికి వెళ్ళి తీసుకుపోయి ఏరే ప్రాంతంలో పెట్టి ఏరే జాగాలు చూపించి మమ్మల్ని బతుకు తెరువు చేస్తే మేము అన్నీ ఎందుకుంటాం అన్న. ఆయన మరీ గడికి ముందుకు ఏ నోటీసులు ఇస్తలేడు, జనాలకు ఏం చెప్తలేడు. రాగానే హైడ్రా వస్తుంది. అది మన ఈ జిఎంసీలో వస్తారు, నోటీసులు లేదు ఏం లేదు, కట్టినే రూమ్లు వేసి కట్టి ఇంత ముందుకు అవి కూల కొట్టారు. కట్టినే కూల కొడతా ఉంటే పడగొడుతుంటే ఇదే పరిస్థితి చూడన్నాడు మాది. మాకు వచ్చి డబల్ బెడ్రూమ్లు ఇస్తాన్న, ఏడ ఇంత స్థలం చూపించిన మా బతుకు మేము బతాం. ఆయనను గెలిపించినాం, రేవంత్ రెడ్డిని గెలిపించినాం, ఓట్లు వేసినాం. అప్పుడు అయ్యా అబ్బా అన్నాడు. ఈరోజు భూమిలో దొక్కేసాడు. రాజీవ్ గాంధీ గెలిచినప్పుడు జనాలకు మంచిగా ఉంది, ఇందిరమ్మ గెలిచినప్పుడు మంచిగా ఉంది, రామారావు గెలిచినప్పుడు మంచిగా ఉంది, వైఎస్ రాజశేఖర రెడ్డి గెలిచినప్పుడు మంచిగా ఉంది. మరి అన్ని ప్రభుత్వాలు మంచిగా ఉన్నాయి. ఈయన ఏం చేస్తుండు? మళ్ళీ కేసీఆర్ మీద అబద్ధాలు అంటాడు. కేసీఆర్ మంచిగా చేసిండు, మళ్ళీ ఈయన చేస్తే ఈయన మంచిగా వస్తాడు కన్నా. మంచిగా చేస్తా అన్నాడు, చెయ్యాలి. కానీ జనాలు ఇట్లా చేస్తే రేపు అభివృద్ధి ఏమి వస్తుంది ఆయనకు? ఇట్లా మాటలు పొట్టలు కొట్టద్దు. ఉన్నోళ్ళ పొట్టలు ఆడ ఇలాసులు ఉన్నాయన్న, ఆ ఇలాసులను పడగొట్టు. అవి పడగొట్టి మమ్మల్ని ఎలగొట్టి మేము వెళ్ళిపోతాం. నువ్వు అనుకున్నట్టే మాకు స్థలం ఇయ్యకు ఏమి ఇయ్యకు. ఆయనకు దయ చేసి అడుగుతున్నాం రేవంత్ రెడ్డికి. అయితే బడే బాబుల దగ్గర పోతే వాళ్ళేమో మంచోళ్ళు, మేము చెడ్డోళ్ళమ్మ అన్న. కడుపులో పేగులు లేవు, మాకు కూలీలు చేసుకున్న దాకా వెళ్ళదు. పొద్దుగాలు లేస్తే రెక్కాడదని డొక్కాడదు. అది మాకేం వస్తుంది అన్న, మా మీద పడితే వచ్చి పంపిస్తే వెళ్ళిపోతాం మేము అనేది. వాళ్ళకి ఒకటే ఉంది. మళ్ళీ డబల్ బెడ్రూమ్లు ఇచ్చి కేసీఆర్ కట్టించిన కొన్ని వందల బిల్డింగ్లు ఉన్నాయి, కోట్లు. అవి ఇస్తే ఏదో మూలకిస్తే వెళ్ళిపోతాం. కానీ మా జాగా మేము చూసుకున్నాం. రేవంత్ రెడ్డికి దయచేసి మరీ అడుకుంటాం. మేము జనాల మీద ఉన్నోళ్ళం అందరం దౌర్జన్యం చేసి పంపించకుండా రేవంత్ రెడ్డిని ఏడుకుంటున్నామన్న. ఇది మాత్రం పోయినా గణేశుల పండుగ అప్పుడు నిరుడు అటెండే చేసిండు అన్న. ఇక్కడనే గుడి చేసుకొని గణేశుల పండుగ అవుతుండే అటెండే వండుకున్నాం. పిల్లలను తలన ఫ్యామిలీలు ఒక 30 ఫ్యామిలీలు ఉన్నాయి. ఏమన్నా అంటే మీకు పట్టాలు చూపి అంటే పట్టాలు ఎడికెళ్ళి తెస్తారన్న, లేని పట్టాలు. నువ్వు గవర్నమెంట్ ఉన్నాయే పేదోళ్ళకి మస్తు కూల కొడుతున్నావు. ఉన్నోని ఒకరు కూల కొట్టం మనం చూద్దాం, కూల కొట్టలేడు. పేదని పుట్ట కొడితే ఏమొస్తుంది ఆయనకు? మాటలు న్యాయం చేయమని మరీ ఏడుకుంటున్నాను రేవంత్ రెడ్డిని. కొన్నామన్న ఇంతకుముందుకు మా కాయిదాలు ఇవ్వలేదు, దెంకపోయినాడు. కాయిదాలు ఇవ్వకుండా పోయి చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది రేడా. అట్లా అని ఇన్ని రోజుల నుంచి ఇన్నే ఉన్నాం. ఎంత ఇప్పుడు గవర్నమెంట్కి ఎందుకు వేస్తామన్న ఓటు? న్యాయం మంచిగా చేస్తాడనే వేస్తాం మనం. 10 మందికి న్యాయం అయితేనే రేపు అన్నాడు ఆయన ఎలక్షన్లో మళ్ళీ గెలుస్తాడు. ఇప్పుడు మమ్మల్ని పడుచుకోకపోతే వచ్చే ఎలక్షన్లల్లో ఏమవుతుంది? అదే నువ్వు అభివృద్ధి చేయకుండా చేసిపోయినవరా నాయన, నిన్ను కూడా గెలిపించుకోవడానికి అనుకుంటారు. మాకు మంచిగా చేసి అందరికి జనాలకు పేదలకు నువ్వు వచ్చిందే పేదల గురించి, ఉన్నోని గురించి వచ్చినావు, పేదల గురించి వచ్చింది ఆయన. ఏమని చెప్పిన ఓట్లప్పుడు మీకు మంచిగా చేస్తా, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టిస్తా వనికి ఇచ్చింది. హైదరాబాద్ వచ్చి మూసినదిలో ఉన్న వాళ్ళకి ఇచ్చినావు. మాకు ఇస్తే ఏం పోతుందన్న? మూసినది రోడ్ల మీద రోడ్డు మీద అన్న మా పరిస్థితులు చూస్తే ఎట్లా చూసి చినిగిపోయిన కవర్లు. మా పిల్లలు చిన్న పిల్లలు వేసుకొని ఆనకాలం తినం, వచ్చేది ఆనకాలం. ఎక్కడ పోతాం చెప్పు? ఏమన్నా అంటే పుక్లింగ్లు పెట్టి జేసీబీలు పెట్టి తీస్తారా తీయరా నిన్నమ్మన్న 5 రోజులు ఇన్ని ఆగో ఇప్పటికి ఆన్ని ఊరాలు. ఎక్కడ పోవాలి? ఇది ఒక్క న్యాయం చేయమని ఆ రేవంత్ రెడ్డి 2 చేతులు దండం పెడుతున్నాం. 15 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నాం అన్న. ఇక్కడనే కూల కొడతా అంటే కడుతున్నాం. ఈయన అందరికంటే మంచోడు అనుకున్నాం అన్న, మార్పు చేస్తాడని. నువ్వు ఆయన కట్టించినవి నీకేమైంది? నువ్వు పదవులనే ఉన్నావుగా, న్యాయం చేయి, మాటలకు పుణ్యం చేయి, ఇంకా నీకు మంచిగా ఎలక్షన్లలో ఓట్లు వేస్తారు. నువ్వే ఇట్లా అడుగుని తొక్కుతున్నావు అంటే రామారావు మంచిగా చేసిండు, ఇందిరామ్మ మంచిగా చేసింది, రాజశేఖర రెడ్డి మంచిగా చేసిండు, నీకేమైంది? కేసీఆర్ మంచిగా చేస్తున్నాడు. నువ్వు పేదలను కొట్టనీకి వచ్చిన పొట్ట. ఇది మేము అడుగుతున్నాం. మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం. పేదల ప్రభుత్వం అంటాడు
ఏడ ప్రేమల ప్రభుత్వం అన్న ఇది మన రాక్షసుల ప్రభుత్వం ఉంది. ఇది పేదల ప్రభుత్వం ఇట్టుండదు, కడుపు కొట్టే ప్రభుత్వం కాదు, ఇది దోసుకొని తినే ప్రభుత్వం ఇది. మేము వచ్చింది మహబూబ్నగర్ నుంచి వచ్చినాం, ముఖ్యమంత్రి ఇలాఖ నుంచి వచ్చినాం. ముఖ్యమంత్రి మా ఊరు అయినందుకు, ఓట్లు వేసినందుకు, ఆయన గెలిచినందుకు మమ్మల్ని ఏం చేస్తుండు, సున్నం చీరలో తొక్కేదామని చూస్తుండు. ఆయనకి ఏం వస్తుందో ఏం కాదు, మా ఆటోళ్ళని తొక్కేస్తే ఆ సార్ ఇస్తే దయచేసి వెళ్ళిపోతాం. మేము ఏడ చూపించినా పోతాం అడవిలా, కానీ నేనే ఘోరంగా చేస్తున్నా సార్. మరి ఎందుకు మరి రేవంత్ రెడ్డి మీ ప్రాంత బిడ్డ మీకు న్యాయం జరుగుతుంది? మా ప్రాంతం బిడ్డ అయినా ఎవరైనా ప్రతికి మనిషికి ఒక న్యాయం చేయాలని కోరుకుంటారు అన్న. ఎవరైనా కూలికి పోతాం, పొద్దుస్తాం, సాయంత్రం వస్తాయి. లేనోనికి ఉన్నోనికి ఎక్కడికి వెళ్ళి వస్తాయి, ఆ జాబ్ చేస్తే నెలనాడు వస్తాయి. మాటల్లో కూలీలకు వచ్చి ఎదమీన వాడు తిరిగిపోతారు అన్న. ఎన్నో ఉన్నాయి జాగులు గవర్నమెంట్, అవి ఇస్తేనే కదా బతుకుతాం మేము. మాకు లేకనే పోరాడుతున్నాం. ఉంటే మేము ఇక్కడ ఎందుకుంటామన్నా, ఇది నిజంగా చెప్తున్నా తల్లి సాక్షిగా. ఉంటే మేము ఇక్కడ ఎందుకు ఉండి నీతోటి పోరాడతాం, మాకు ఏదో న్యాయం చేయమని పోరాడుతున్నాం. డబుల్ బెడ్రూమ్లు సార్ మా అంతలో మేము పోతాం, ఎన్నో కాలవాడి ఒక్క ఇల్లు లేదు, ఆరాధ కాడికి చూపిస్తాం మా పేర్ల మీద కొట్టు. ఏది చేసుకుందామా అంటే ఒక అడవిలో పొలం లేదు, ఊళ్ళో ఇల్లు లేదు. ఈసారి అంటే అట్లా ఇయ్యాడు. ఎన్ని లేవు అన్న, ఇస్తే పోయి ఎక్కడన్నా బతుకోవచ్చు. దరఖాస్తులు పెట్టుకోరా మీరు? అప్పుడు ఎన్నిసార్లు దరఖాస్తులు వచ్చి పొడలు గడి దింపుకపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పొడలు దింపుకపోయారు, మా ఫోన్ నెంబర్లు తీసుకపోయారు. ఇక్కడికి వచ్చి అది రాలే, ఏది రాలే, ఎమ్మెల్యేలు రావట్లే, ఇడికి ఎవరు రావట్లేవని అంటే ట్యాంకర్లది, ఈ ట్రాక్టర్లది, ఈ మా జాగాలు మేము గుంజుకుంటాము అని గోస పెడతారు. ఏమన్నా అంటే హైదరాబాద్ పంపిస్తారా, పొక్లీన్లు వస్తాయి తీసేస్తామా అని చెప్పి గోస పెడతారు. నరకం ఒకటి ఉంది ఇక్కడ, నరకం తప్ప ఏది లేదు. ఏం మంచిగా ఉందన్న, ఏం మంచి లేదు. తెల్లారితే దుమ్ము గాలి ఏదో మూలకు పంపిస్తాం, మా బతికి మేము బతికి ఆయన మళ్ళీ ఎలక్షన్లలో కూడా గెలిపించుకుంటాం. మాకు ఈసారి న్యాయం చేస్తే ఇంకా జనాల గడ చేసుకుంటూ పోతే ఆయన ముందుకు ఏం చేయలేడు. జనాలతోటి 10 మందితో మంచిగా ఉంటే నేను గెలిచేది, సీఎం అవుతాడు, ఒత్తిడి అవుతాడన్న ఆయన అట్లా చేసిండు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పేదలే రోడ్ల మీద పడ్డ సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాము. చాలా రోడ్ల మీద పడ్డాం అన్న. ఇప్పటికి పోయినసారి నిరుడి గిట్ట పడ్డాం, ఈసారి గిట్ట మళ్ళీ అదే టైంలో వచ్చిండు. ఇస్తాను అంటారు. ఒకసారి నిన్న వచ్చి రాసుకపోయారు ఇంటింటికి, మీకు ఇస్తామమ్మ ఏదో ఒకటి చేస్తామా అంటారు. హైడ్రోళ్ళు వాళ్ళు వస్తారు, మళ్ళీ దౌర్జన్యం చేస్తారు మా మీన. పీకరా మేము మళ్ళీ నిలవాడి కాల్ చేపిస్తాం. మీరు ఏం చేయలేరు, ఇట్లా ఎన్నో చెరువులు కాల్ చేయించినాం, మీతో ఏం కాదా అని అంటారు. అట్లా ఆదుకోవాల్సిన ప్రభుత్వమే ఈ విధంగా చూస్తుంది. ఆదుకున్న ప్రభుత్వం అయితే ఈ రోజుకు లెక్కల చూస్తే అలా లెక్కల వచ్చి 2 ఏళ్ళుగా వస్తుందన్న. 2 ఏళ్ళల్లో పేదోనికి ఏమన్నా ఇంత జాగా చూపిస్తే పోయి బతికే శక్తి వస్తుంది. ఆయన శక్తి ఇచ్చే మనిషి కాదు, శక్తిగా ఆరాశ దురాశ అయిపోతుంది అన్న. ఇది అయితే మాత్రం ఈ పిల్లలకు తెలివి ఉంది అన్న, చదువు లేదు, అందలేదు. వీళ్ళు ఎటుకెళ్ళి పనులు చేసుకుని బతాం చెప్పు. మేము బతికేది మా రెక్కల కష్టం మీనే, మాకు లేక పోరాడుతున్నాం అన్న. మాకు ఇస్తే దయచేసి ఆ రేవంత్ రెడ్డికి దండం పెడుతున్నా, కానీ మరిగా ఇడికి వెళ్ళిపోతాం. ప్రాంత బిడ్డ కదా, మా ప్రాంతం బిడ్డనే, మాకు ఇయ్యమని అడుగుతున్నాం. మేమేం దౌర్జన్యం చేస్తాం ఆయన మీద, మాకు డబుల్ బెడ్రూమ్లు ఈసారి వెళ్ళిపోతాం అన్నారు. ఏంది కొంచెం స్థలం చూపెట్టమని సార్, గుడిసెలన్నీ వేసుకుంటాం. ఇల్లు కట్టుకున్నా పర్వాలేదు, డబుల్ బెడ్రూమ్ కన్నా పర్వాలేదు. మంచికి 20 గజాలు ఇస్తారు, 20 గజాలు అయితే సార్. ఖాళీ స్థలం ఇచ్చినా మేము ఇంత జాగ చూసుకొని గుడిసె వేసుకుని బతాం సార్. చూపెట్టమని ప్రభుత్వాన్ని. ధర్నా గుడిసెల కోసం మేము ధర్నా చేసినాం సార్. ఇట్లా సున్నం చెర్లు వేసుకున్నాం కాబట్టి సొంత భూములుగా మాయి కిరాయి కొంటున్నాం, కిరాయి కడుతున్నాం. నెలకు 1300 ప్లాట్ ఓనర్కు, వాళ్ళ ఓనర్లకు కడుతున్నాం. ముట్టిగుంటలేదు. కబ్జా గవర్నమెంట్ ల్యాండ్ అంటే వాళ్ళకు ఉంది, మాకు లేదు సార్. మేము పేదోళ్ళం, గరీబ్ వాళ్ళం. మా కుటుంబం ఒకటి మాకు సాయం చేయరు అంతే. మీ ధర్మ సాక్షిగా ఏమైనా పోతే గుండెల మీద చేసుకొని చెప్తాను సార్. మాకు ఎక్కడ అమ్మనైనా సంపాదించి జాగలేదు. కూలి చేసుకొని బతాం. మహబూబ్నగర్ మాది, మహబూబ్నగర్. రేవంత్ రెడ్డి చేసిన దర్కం ఇట్లా ఉంది బిడ్డ, మాకు సాయం చేస్తే సార్. సాయం చేస్తే ఆడ పోయి గుడిసెలన్నీ వేసుకుని ఉంటాం బిడ్డ. అంతేగాని మీకు దండనం బిడ్డ మీకు వందనాలు. ఇబ్బంది పడుతున్నాం సార్. హైదరాబాద్ వచ్చి కూలగొడుతారు, 2 సార్లు కూలగొడితే బంగారం కూడా 10 తులాలు పోయింది సార్. చెప్పి కుట్టి ఇజ్జత్ అవుతుంది. కూలగొట్టారు, అప్పుడు అనుకోకుండా వచ్చి కూలగొట్టరు. మరి మాకేమైనా సాయం చేస్తే
మా దారి మేము పట్టుకొని పోతాం సార్. అంతకు తప్ప ఏమంటారు మరి ప్రభుత్వం నుంచి? ప్రభుత్వం నుంచి ఏం మాట్లాడతలేరు సార్. వస్తారు మీడియాలు వస్తారు, దింపుకుంటారు, అన్నీ చేస్తారు, కానీ ఎవ్వరేం మాట్లాడతలేరు. ఆ మాట్లాడలేకనే జ్వరాలు వచ్చి మాట్లాడి కూడా ఒప్పుకోలేదు సార్. ఏంది మాకు జాగాలు లేవు, ఇల్లు లేవు, భూములు లేవు, స్థలాలు లేవు. మా ఆధార్ కార్డు కూడా చూపిస్తాం సార్, మాకేం లేదు. అంత తప్ప మాకు కాలు ప్లేసులు చూపించినా గుడిసెలు వేసుకుని బతుకుతాం. ఇంకా అంకర కొట్టుకుని వడ్డలేం సార్. మా కడుపు మీద పేదోళ్ళకు ఏమొస్తుంది సార్? మాకైతే న్యాయం చేస్తారు. పేదల ప్రభుత్వం అంటారు, మరి ఎందుకు ఈ విధంగా చేస్తుంది? ఎందుకే ఇట్లా ఈ విధంగా చేస్తారో సమర్థ అయితే అర్థమవుతుంది. కూలి కొట్టడం కూలి కొత్తాం, పని కొట్టడం పని కొత్తాం, ఎప్పుడు వచ్చి కూలి కొడతారు, దౌర్జన్యం చేస్తారు సార్. ఆడలకు పోలీసు వచ్చి కొడతారు, మగవాళ్ళ పోలీసు వచ్చి కొడతారు, దుబ్బేస్తారు. పీకమని చెరువు కింద ఉందని. మేము ఇట్లా కిరాయికి 20 సంవత్సరాలు అవుతుంది ఉండబట్టి. 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాం సార్. మేమైతే కూలి చేసుకొని బతాం సార్. ముఖ్యమంత్రి మీ ప్రాంత బిడ్డే కదా, కలిసి ప్రయత్నం చేయాలి కదా, చేస్తలేడు సార్. మాకేం ఉపయోగపడతలేడు. మరి ఆయన మాకు ఉపయోగపడితే మళ్ళీ ఆయనే గెలిపిస్తాం, దేవేంద్ర రెడ్డిని గెలిపిస్తాం. మా కాడ ఏం లేదు సార్, కట్టుకున్న బట్టలు కూడా లేవు, అన్నీ పోయినాయి. 2 ఏళ్ళ సంది టార్చర్ పెడుతుంది. పోయిన అనకాలం ఇప్పుడు అనకాలం టార్చర్ పెడుతుంది సార్. ఏమన్నా అంటే మీరు ఏడా మళ్ళేసుకురు పట్ట పొలాల్లో ఇట్ట అద్రగానం చేసి అంటారు. మేము ఏడా ఇంత తెలివి ఉంటే మళ్ళేసుకుంటుంది. మాకు తెలివి లేక వీకే కంకరాలు కొట్టుకుంటా ఎడ్ల బండ్లతోటి కొట్టుకుంటూ పోయినాం. ఈ ప్రభుత్వం మాకు న్యాయం చేయాలి సార్, అంతే. న్యాయం చేస్తే మేము పోతాం. మా అంతా ఎట్లా పోము సార్? ఏడుందని ఏం పోము. బతికేటోళ్ళం, గుడిసెల్లో బతికేటోళ్ళం, పేదోళ్ళం ఎక్కడ పోవాలి సార్? ఇక్కడ మాకు న్యాయం చేస్తే ఖాళీ స్థలం చూపించిన గుడిసెలు వేసుకుంటాం సార్. ఇది సున్నం చెరువులో ఉన్నటువంటి హైదరాబాదీతుల పరిస్థితి. వాళ్ళు కబ్జాకున్నారని చెప్పి ఇక్కడ నుంచి ఎట్లాగైనా తీసేయాలని చెప్పి ప్రభుత్వం చూస్తూ ఉంది, హైడ్రా చూస్తూ ఉంది. కానీ మాకు ఎక్కడైనా వెసులుబాటు కల్పించాలి, ఏదైనా జాగా ఎక్కడైనా ఇప్పించినా కూడా మేము వెళ్ళిపోతామంటూ కూడా వాళ్ళు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. చూడొచ్చు 24 అవర్స్ ఇక్కడ హైడ్రా అధికారులు కావచ్చు, హైడ్రా వెహికల్స్ కావచ్చు, ఇక్కడ మక్తిలో ఉండి ఇక్కడ వెహికల్స్ పెట్టుకొని మరి ఏదైనా వీళ్ళు ప్రొటెస్ట్లు చేసినా కూడా వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయొచ్చు అని చెప్పి కూడా ఇక్కడ నిఘాతోని హైడ్రా అధికారులు, హైడ్రా సిబ్బంది ఈ సున్నం చెరువు చుట్టుపక్కల ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాము. సో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించాలి. మాకు ఏదైనా ఫ్లాట్స్ కావచ్చు, లేకపోతే ఇండ్లు కావచ్చు అని వెసులుబాటు కల్పిస్తే మేము ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోతామంటూ కూడా చాలామంది ఆవేదనతో చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. చాలామంది ఇక్కడ మహబూబ్నగర్ జిల్లా నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు, అడుగుతూ ఉన్నారు ముఖ్యమంత్రిని. అంటే సొంత జిల్లా నుంచి వచ్చినటువంటి ప్రజలు అసలు మా పరిస్థితి ఏంది, మీరు న్యాయం చేస్తారని మాకు ఆసరా అవుతారని ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే ఇవాళ మాకే వెన్నుపోటు పొడిచే విధంగా, మమ్మల్ని మోసం చేసే విధంగా పేదలనే రోడ్డుకి ఈడుస్తూ ఉన్నారంటూ కూడా వాళ్ళు ఆవేదన చెందుతూ ఉన్నారు. మరి సున్నం చెరువుకు సంబంధించి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉన్నటువంటి ఎవరైతే ఈ బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇండ్లు కావచ్చు, ఫ్లాట్స్ కావచ్చు ఇప్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని ఉంటుంది. సో వాళ్ళకి వెసులుబాటు కల్పించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ సున్నం చెరువు మీరు దేనికోసం తీసుకుంటా ఉన్నారో, లేకపోతే అభివృద్ధి కోసమా, చెరువుని బాగు చేసి పునర్నిర్మాణం చేస్తామని చెప్పి చాలా చెప్పినారు కదా చెరువులకు సంబంధించి. సో ఏ విధంగానే చేసుకోండి, కానీ ఇక్కడ ఉన్నటువంటి బాధితులను మాత్రం ఆదుకోవాలి, ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ముందు వాళ్ళు నిన్న కూడా చూసాం నిరసన ఏ విధంగా వ్యక్తం చేశారో, మోకాల మీద కూర్చొని మరి వేడుకుంటున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇవాళ నుంచి ఉన్నటువంటి వాళ్ళు కాదు వీళ్ళు, దాదాపు ఒక 15, 20, 30 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే ఉంటూ వీళ్ళ చిన్నపిల్లల్ని వేసుకొని వాళ్ళ ఎంత మనోవేదనకు గురవుతూ ఉన్నారు, ఎన్ని ప్రాబ్లంతో ఇక్కడ వీళ్ళ జీవనాన్ని కొనసాగిస్తున్నారు అనేది ఒక్కసారి దృష్టిలో పెట్టుకోవాలి. ప్రభుత్వం కూడా వీళ్ళకి డబుల్ బెడ్రూమ్ కావచ్చు ఇవన్నీ కూడా ఇచ్చిన తర్వాతనే ఈ సున్నం చెరువుకు సంబంధించి ఖాళీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేకపోతే ధర్నాలకు దిగుతాము, ముట్టడిలు చేస్తామంటూ కూడా మరి వీళ్ళు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి స్పందించాలి ముఖ్యమంత్రి అంటూ కూడా వాళ్ళు మాట్లాడుతున్న సిచ్యువేషన్ చూస్తాను. బడి జర్నలిస్ట్ శివతో ప్రభాకర్, మిర్రర్ టీవీ, హైదరాబాద్.